ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా పప్పు కూర చేసే టైం లేనప్పుడు ఇలాంటి ఫుడ్ చాలా ఫాస్ట్గా చేసుకొని తినొచ్చు. అంతేకాకుండా ఒక్కోసారి అన్నం మిగిలిపోతుంది. అలాంటప్పుడు కూడా ఇలా చేసుకొని వేడివేడిగా తినొచ్చు. చిన్నపిల్లలు పప్పు కూర లాంటివి కలిపి పెడితే తినమని మారం చేస్తుంటారండి. అలాంటి సమయంలో కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. దాన్ని బాగా వాష్ చేసేసి అన్నం వండేసాను. చూడండి, ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గరిటె ఆయిల్ వేసానండి. కొంచెం ఎక్కువే వేసాను ఆయిల్. ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ ముక్కల్ని వేసి కొంచెం సేపు బాగా వేయించుకున్నాను. చూడండి, ఆనియన్ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇప్పుడు ఆ టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసి కొంచెం సేపు మగ్గించుకుంటున్నాను. ఈ టమాటో ముక్కలు కూడా మగ్గాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. జస్ట్ కొంచెం చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని బాగా కలిపేసి కొంచెం సేపు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని రౌండ్గా సైడ్ చేసుకొని మధ్యలో స్పేస్ పెట్టాలండి. ఇప్పుడు ఈ మధ్యలో ఎగ్స్ వేయాలి. చూడండి, నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని పగలగొట్టి మధ్యలో వేస్తున్నానండి. ఇలాగే 3 ఎగ్స్ కూడా వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసానండి. కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను, కొత్తిమీర కూడా వేసాను. బాగా వేయించుకోవాలండి. ఎగ్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా పీసెస్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసాను. కారపొడి కూడా 1/2 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేస్తున్నానండి. ఈ రైస్ ఈ ఎగ్ ఫ్రై బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెము ఒక నిమ్మకాయ తీసుకొని రసం పిండేసి ఆ నిమ్మరసం వేస్తున్నాను. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ఇన్స్టెంట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడానండి. కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.